ఏం జరిగిందో తెలుసుకుందామా? జార్జ్ కుటుంబం 28 రోజులు మాత్రమే అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న ఒక్కొక్క రోజు నరకం చూసాము అని చెప్పారు. లార్జ్ కుటుంబం ఒక వ్యానులో వస్తుంది. వాళ్ళు పెద్ద ఇల్లు దగ్గరికి వస్తారు. బ్యాగ్స్ పట్టుకొని నవ్వుతూ లోపలికి వెళ్తారు. పిల్లలు ఆనందంగా ఉన్నారు. కేవలం కుక్క ఒకటి సందేహంగా చూస్తుంది. రూమ్ ఇంట్లో సెటిల్ అవుతున్న వేళ క్యాతికి కుళ్ళిన వాసన వస్తుంది. జియోర్జు హాల్వే చెక్ చేస్తాడు. అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఒక్కసారిగా జార్జ్ రూములో వాతావరణం మారిపోయింది. వేసవిలోనూ చల్లటి గాలి అతని ముఖానికి తాకుతుంది. భయంకరమైన వాతావరణం, చెక్క బొమ్మలు, జలధరించిన ఫ్యాన్, మృదువుగా వినిపించే అరుపులు. జార్జ్ ఒక్కసారిగా మేలుకుంటాడు. టైం చూస్తాడు. రాత్రి 3:15 అవుతుంది. కిటికీ వెనకాల ఒక నీడ నడుస్తున్నట్టుగా అనిపించింది. లేచి ఇల్లు తిరిగి చూస్తూ ఉంటాడు. ప్రార్థన గదిలో గోడల నుండి ఆకుపచ్చ రంగులో ఏదో కారుతుంది. ఒక పిల్లాడు జారి పడతాడు. జార్జ్ క్లీన్ చేస్తూ ఆశ్చర్యపోయి చూస్తాడు. అగిలిపోయిన పాత ఫర్నిచర్, చెక్క ముక్కలు, వంగిన పురాతన చిత్రాలతో నిండిపోయి ఉంది. ఇది ఇలానే ఏమీ లేదు అనుకోని జార్జ్ పట్టించుకోడు. మళ్ళీ వెళ్ళి అతని బెడ్రూమ్లో పడుకున్నాడు. ఉదయం ఎలాంటి చప్పుళ్ళు లేవు. అంతా బాగానే ఉంది. మళ్ళీ రాత్రి సమయం వచ్చేసింది. క్యాతి తన కళ్ళలో ఒక మహిళ హత్యకు గురవుతున్న దృశ్యాన్ని చూస్తుంది. వెంటనే తానే వృద్ధురాలిగా మారుతుంది. అద్దంలోకి చూసి అరుస్తుంది. రాత్రి సమయంలో క్యాతి 2వ అంతస్తులో ఉన్న విండోలో 2 ఎర్ర కళ్ళను చూసి వెనక్కి తగ్గుతుంది. క్యాతి కూడా ఏం చేయాలో తెలియక తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. పిల్లాడు తన బెడ్ మీద కూర్చొని జోడి అనే ఆకారంతో మాట్లాడతాడు. అది ఎలా ఉంటుంది అంటే ఎర్ర కళ్ళతో పంది ఆకారంలో ఉన్న ఓ శుభ్రమైన ప్రాణి నీడలా కనిపించి మాయమవుతుంది. తలుపులు గట్టిగా మూసుకుంటాయి. క్రూసిఫిక్స్ తిరుగుతాయి. గోడలు కంపిస్తాయి. ఇల్లు ఎర్ర కంతితో మెరుస్తుంది. గాలి ప్రాణం పోసుకుంటుంది. చెట్లు వాంగిపోతాయి. కాకులు చుట్టూ తిరుగుతాయి. మెరుపులు మిన్నంటుతాయి. జార్జ్ బేస్మెంట్లో ఒక మార్చింగ్ బ్యాండ్ శబ్దాన్ని వింటాడు. తలుపు తెరుస్తాడు. లోపల ఏమీ ఉండదు. అంత నిశ్శబ్దంగా ఉంటుంది. జార్జ్ అద్దం ముందు నిలబడి తనని తానే చూసుకుంటూ నిలబడ్డాడు. చేతిలో గొడ్డలిని తీసుకుని బయటకు వెళ్తాడు. నీడ అతనితో కలిసిపోతుంది. భయానక శబ్దాలు వినిపిస్తాయి. గోడల నుండి రక్తం కారుతుంది. ఇల్లు కంపిస్తుంది. క్యాతీకు కనిపించని ఏదో ఒక శక్తి లాగుతున్నట్టుగా అనిపించింది. పిల్లలు అరుస్తారు. ఉచ్చు వేసినట్లుగా ఊపిరి ఆడటం లేదు. గాలి వాన తుఫానుని లేపింది. కుటుంబం మొత్తం బయటకు పారిపోతుంది. ఏమి తీసుకోకుండా వాళ్ల బ్యాగులు, బట్టలు అన్నీ అక్కడే వదిలేసి బయటికి పారిపోయారు. ఆకాశం కొంచెం కొంచెంగా మారడం మొదలైంది. ఇల్లు నిశ్శబ్దంగా మారిపోయింది. ఎర్ర విండోలు, పగిలిన గోడలు, పొగమంచు మొత్తం మాయమవుతుంది. వారు తిరిగి రాలేదు. వారు కేవలం 28 రోజులు మాత్రమే అక్కడ ఉండగలిగారు. ఇల్లు ఇంకా ఎవరి కోసమో ఎదురు చూస్తుంది. ఇది ఒక రియల్ స్టోరీ. మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నేను మీ ఆదిత్య. హోల్డ్ విత్ మీ.